గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి సమయంలో మరి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేశారో వాళ్ళందరికీ దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమె ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల ప్రభువా తండ్రి, మరి ఛానల్ ప్రభువా నాయన, మరి గాడ్స్ విజన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దర్శించండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి మరి ఆరాధన మొత్తం తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపల తండ్రి, జ్ఞానగల దేవ ప్రభువ, మరి వాక్యంలోకి నడిపించండి నాయన ప్రభువ. మరి నాయన నీ ప్రభు అనుగ్రహించండి తండ్రి. మరి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ముందుకు నడిపి మరి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువు నాకు బయలుపరిచింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్త 3వ అధ్యాయం చదవబోతున్నాం. యూదులలో అధికారైన నికోదేమును పరిసయ్యము ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివే మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుండుటనే గాని నీవు చెయ్యుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడు అని ఆయనతో చెప్పాను. మరి యూదులలో ఎవరైతే మరి పెద్దలు నికోదేము అనే ఒక పెద్దడు ప్రెసిడెంట్ అంటే ప్రధాని వచ్చి మరి సద్దుకాయల నుంచి వచ్చినవాడు. మరి యూదుల్లో ప్రధానుడైన ఒక నికోలస్ సద్దుకాయుడు వచ్చి, మరి ప్రభువా, నీకు దేవుడు తోడయుండును గాక, నువ్వు ఇవి సూచక క్రియలు ఎవరు మరి చేయలేని సూచక్రియలు చేస్తున్నావని ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే ఎవరు చేయలేని సూచక్రియలు అంటే ఎవరు చేయలేని సూచక్రియలు చేస్తున్నావని ప్రభు అయిన క్రీస్తుతో మరి ఆ సద్దుకాయుడు చెప్తున్నాడు. పరిసయ్యులు చెప్తా ఉన్నాడు, నువ్వు బోధకుడివి కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నువ్వు బోధించేది మేము నమ్ముతున్నాం, నువ్వు చేసే సూచక్రియలు మరి సరైన ఎవడు కూడా నీ లెక్క సూచక్రియలు ఎవరు చేయలేరని సద్దుకాయుడు మరి పరిచర్యలు చెప్తా ఉన్నాడు, ఆయనకు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారికి. అదేవిధంగా అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంని లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అంటే కొత్తగా ఎవడైతే జన్మిస్తాడో
వాడు మాత్రమే దేవుడు రాజ్యాన్ని చూడగలడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అందుకు నికోదేం ఏమంటున్నాడు? ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండు మార్లు తల్లి గర్భమును మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, అప్పుడు అంటే నేను ముసలివాణ్ణి, నేను ముసలైపోయాను, నేను ముసలి వ్యక్తినే ప్రభువా బోధకుడా, మరి నేను 2 మార్లు తల్లి గర్భంలో ఎలా జన్మించగలను మరి అని ప్రభువుని నికోదేము అడుగుతూ ఉన్నాడు. ఓకే. యేసు ఇట్లా అనగానే నికోదేము అనగానే యేసు ఏమన్నాడు? యేసు ఇట్లనే ఒకడు నీటి మూలముగానే ఆత్మ మూలముగానే కానీ జన్మించితే కానీ దేవుడు రాజ్యంలోనికి ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవడైతే మరి 2 మారు అంటే నీటి మూలంగా అంటే మనము బాప్తీసం, మనకు తెలిసింది బాప్తీసం తీసుకుంటే మారు మనసు పొంది వాడు 2వ మారు జన్మించినట్టు. మరి 2వసారి పుట్టడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానం అంటే లేవడం, అంటే చనిపోయి 3వ రోజు ఎలా అయితే లేచాడో అలా లేచిన వాడు దేవుని రాజ్యంలోకి ఎత్తబడతాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అక్కడ ఉన్న నికోదేముకి చెప్తా ఉన్నాడు, పరిసర్యుడికి చెప్తా ఉన్నాడు. మరి ఆ విధంగా చూసుకుంటే 6వ వచనంలో శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పేనందుకు ఆశ్చర్యపడవద్దు. నేను మీకు కొత్తగా జన్మించబడండి అని నేను చెప్తా ఉన్నాను కదా, మీరు ఆశ్చర్యపడకండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేముతో పరిచర్యుడితో చెప్తా ఉన్నాడు. మరి చూసుకుంటే గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువేమో కానీ అది ఒకని నుండి వచ్చున ఒకడికి పోవును, ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు గాలి వలనే ఉన్నాడనను. ఇప్పుడు గాలి ఎక్కడ పుట్టిందో తెలియదు మనకు, గాలి ఎక్కడ పుట్టి ఎక్కడికి వీస్తుందో తెలియదు. ఇక్కడ వీసి అక్కడ ఎక్కడో వీస్తూ ఉంటే అది మనకు తెలియదు. ఆత్మ అనేది కూడా గాలి లాంటిదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పరిసర్యుడికి చెప్తా ఉన్నాడు. ఆ విధంగా చూసుకుంటే మరి ఆత్మ మూలంగా అంటే చనిపోయిన తర్వాత మనము ఎత్తబడే గుంపులో అంటే మరణించిన వాడు ప్రతి ఒక్కడు మరి బాప్తీసం తీసుకుంటారు కాబట్టి మన క్రైస్తవులు బాప్తీసం తీసుకున్నవాడు ప్రతి ఒక్కడు మరి పరలోకానికి వెళ్తాడు అన్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే నీటి మూలంగా మనము జన్మించుతాం కదా, అంటే బాప్తీసం తీసుకున్నవాడు ప్రతి ఒక్కడు మారు మనసు పొంది యేసు ప్రభుని అనుసరించిన వాడు ప్రతి ఒక్కడు క్రీస్తు నామంలో నడుస్తాడని, వాడు పరలోకానికి వెళ్తాడని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే మన భాషలో అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే రక్షణ పొందడం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు నికోదేము
సంగతులు లేగను సాధ్యములా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా? నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడువై ఉన్నావు, నువ్వు ఎరగవా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నికోదేముకు అడుగుతా ఉన్నాడు. నువ్వెందుకు ఇంత ఇజ్రాయేలు ప్రజలకు బోధకుడుగా ఉన్నావు, నీకు ఇవన్నీ విషయాలు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేము ఎరిగిన సంగతిని చెప్పుచున్నాము, చూచిన దానినికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపారని నీతోనే నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మేము చెప్పేది మేము చూసింది మేము సాక్ష్యంగా చెప్తున్నామని సాక్షులు కూడా అక్కడ ఉన్నవారు కూడా చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఉన్నవారు కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రభుతో ఉన్నవారు కూడా ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నట్టున్నారు. శిష్యులు కూడా చెప్తున్నారు, మేము విన్నవి కూడా చెప్తున్నాం, చూసినవి చెప్తున్నాం, నువ్వు ఎరగవు, మేము చెప్పింది నువ్వు నమ్మవని అక్కడ ఉన్న నికోదేము పరిచర్యకి చెప్తా ఉన్నాడు. పరిచర్యకు చెప్తా ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే మరి భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పి తిని మీరు నమ్మినప్పుడు పరలోక సంబంధులు అయినవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? భూ సంబంధమైన విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ మరి వర్షం గురించి కానీ, గాలి గురించి కానీ, ఆత్మ గురించి కానీ చెప్తా ఉన్నాను. ఇక్కడ మరి శరీరం గురించి, మరి ఆత్మ విషయం అంటే పరలోకం గురించి నేను చెప్తా ఉన్నాను. మీరు ఎందుకు నమ్ముతలేరని మరి అక్కడ ఉన్న పరిచర్యలకు చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి అదేవిధంగా చూసుకుంటే అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగనే విశ్వసించిన ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. అంటే మోషే సర్పం అంటే అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా ఎత్తాడో మీరు కూడా అలా ఎత్తబడతారు, నమ్మండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా సజీవులైతారని చెప్తున్నాడు. అంటే నిత్య జీవానికి వెళ్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. విశ్వసించండి, విశ్వాసం ఉంచి మీరు నన్ను నమ్ముకుంటే మీరు పరలోకానికి వెళ్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ సువార్త ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎత్తబడవలెను ప్రతి మనిషి కుమారుడు ఎలా ఎత్తబడ్డాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా 3వ రోజున లేచి ఆకాశంలోకి సజీవుడుగా వెళ్ళాడో మనం కూడా అలా వెళ్తామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రకారం మనం చూసుకుంటే మన జీవితాలు మరి ఎలా మనము ఎత్తబడాలో అంటే ఇక్కడ అపోస్తులు కార్యములు దీనికి అంటే బాప్తిసం గురించి చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తే బాప్తిసం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే యోహాను బాప్తిసం ఇచ్చాడు కదా, నీటి ద్వారా ఎలా జన్మించాలంటే దానికి ఉదాహరణ 38వ వచనము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము చదవబోతున్నాను, వినండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరంను పొందుదురు. అంటే బాప్తిసం అంటే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసము పొందిన పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అంటే నీటి ద్వారా బాప్తిసం అన్నారు. అంటే నీటి ద్వారానే కాదు, యోహాను బాప్తిసం ఇచ్చినట్టు ప్రభు అయిన ఈ క్రీస్తు నామంలో మనం యేసు ప్రభు నామముననే బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రభువుని నమ్ముతున్నావు అని అడుగుతారు, మారు మనసు పొందావని అంటారు. అప్పుడు
వాగ్దానమును మీకు తెలియను. ఒక్క నిమిషం. అప్పుడు బాప్తీసం గురించి ఇచ్చాడు. మళ్ళీ అదేవిధంగా బాప్తీసం ఎలా తీసుకోవాలంటే నీటి ద్వారా, అంటే యోహాను బాప్తీసం ఇచ్చినట్టు మీరు తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము 40వ వచనం చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులు ఈ తరము వారై రక్షణ పొందుడి అని వారికి హెచ్చరించెను. అంటే రక్షణ గురించి చెప్తున్నాడు. బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుతారు కాబట్టి అతడు వాక్యమును అంగీకరించి బాప్తీసం పొందురి. అప్పుడు దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళందరూ రక్షింపబడతారని ఇలా అపోస్తుల కార్యంలో చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా పరిచర్యతో అంటే పరిచర్యలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే మన జీవితాలు ఎలా మార్చుకోవాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే నువ్వు ఏ పాపం చేసినా ఏది చేసినా కానీ ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తీసం పొంది పాప క్షమాపణ పొందితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అంటే నీటి ద్వారా నువ్వు బాప్తీసం తీసుకుంటావు కాబట్టి నీటిలో మునిగి యేసుక్రీస్తు నామంలో 3 సార్లు ఒక్కసారి మునిగి మళ్ళీ లేచినప్పుడు ప్రభువుని నువ్వు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకో. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరిని ఆయన బాప్తీసం తీసుకొని ప్రభువా తండ్రి మరి చూస్తున్న వీక్షకులలో ఎవరైతే మారుమనసు పొందలేరో ప్రతి ఒక్కరు మారుమనసు పొందేటట్టు సహాయం చేయి తండ్రి నాయన. ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఎంతోమంది ప్రభువా పాస్టర్లు ప్రభువా సువార్త ప్రకటిస్తున్నారు తండ్రి. ఈ సత్య సువార్తని మరి ప్రతి ఒక్కరూ నమ్ముకొని ప్రతి ఒక్కరు మారుమనసు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలి తండ్రి నాయన. ప్రభువా అదేవిధంగా ప్రభువా ఈ ఛానల్ ఎవరైతే వీక్షించారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. గాడ్స్ విజన్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరి షేర్ చేయండి. ఎంతో కొంత మరి ప్రభు సువార్త వెళ్ళాలి మరి మీకు అడుగుతున్నాను. మరి ప్రభు నామంలో మీకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అదేవిధంగా నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు